హలో ఆల్, వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్. సో రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించారు. ఆ రిటైర్మెంట్ ప్రకటించడం అనేది నేను అన్నాను, మాక్సిమం ఈ బోర్డర్ గవస్కర్ ట్రోఫీ తర్వాత ఎవరో ఒకరు ఎవరో ఒకరిని టీం నుంచి తప్పించడమో లేదా వాళ్ళంతట వాళ్ళే రిటైర్ ప్రకటించడమో చేస్తారని. అంటే డైరెక్ట్ టీం నుంచి తప్పించారు, కొన్ని రోజులు మళ్ళీ అవకాశం కోసం ఎదురు చూసి లాస్ట్ కి రిటైర్మెంట్ ప్రకటించడం ఇవన్నీ ఎందుకు? ఎందుకంటే అశ్విన్ కి క్లారిటీ ఉంది, ఓవర్సీస్కి వెళ్ళినప్పుడు నన్ను టీంలో పెట్టట్లేదు. అండ్ ఇప్పుడు ఇండియాలో కూడా కొత్త బౌలర్స్ ఏమైనా చూస్తే అక్కడ కూడా నన్ను పక్కన పెడతారు. అదేదో డైరెక్ట్ గా సిరీస్ లో ఉన్నప్పుడే, మనం ఆల్రెడీ లాస్ట్ మ్యాచ్ ఆడేడతాను పింక్ బాల్ టెస్ట్. సో సిరీస్ లో ఉన్నప్పుడే మనం రిటైర్మెంట్ ప్రకటించేస్తే బెస్ట్ ఏమో అని అనుకున్నట్టు అనిపిస్తుంది. తన బౌలింగ్ ఫామ్ అయితే మాత్రం ఇప్పటికీ డిప్ అవ్వలేదు, అండ్ బ్యాటింగ్ ఫామ్ డిప్ అయిందని అనలేము. అశ్విన్ మనకి ఎప్పుడైనా ఇండియాలో అయినప్పుడు బ్యాటింగ్ అనేది ఎక్స్ట్రాగానే వచ్చింది. చాలా ఇంపార్టెంట్ నాట్స్ బ్యాటింగ్ వచ్చింది తంది, ఓవర్సీస్ లో కానీ ఇండియాలో కానీ. సో తన బ్యాటింగ్ అనేది మనకి బోనస్ ఎక్కువ. ఆ బోనస్ కూడా చాలా మేజర్, బాగా టఫ్ సిచ్యువేషన్స్ లో వచ్చాయి. అవన్నీ పక్కన పెడితే తను ఎప్పుడైనా ఇండియాలో ఉన్నప్పుడు మనం తన ఒక బౌలర్ గా, ప్యూర్ బౌలర్ అండ్ బౌలింగ్ యూనిట్ కి ఒక లీడర్ గానే చూసాం. అండ్ తను ఇండియాలో ఇప్పుడు మనం ఏదైతే అశ్విన్ కోసం ఒకసారి మనం మొత్తం తన కెరీర్ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే, తన కెరీర్ స్టార్టింగ్ అంతా కొంచెం ధోని చాటులో ఉండిపోయాడు అన్నట్టుగా, ధోని ఎక్కడుంటే అక్కడే ఉంటాడు అశ్విన్ అన్నట్టుగానే అశ్విన్ మనం కన్సిడర్ చేసాం. అండ్ అశ్విన్ ని మీడియా కూడా అలానే చూపించింది. బట్ అశ్విన్ కి అప్పుడు కూడా చాలా మంచి టెక్నిక్ ఉంది. ఇవన్నీ కూడా ధోని చాటులో ఉన్నాడని మీడియా క్రియేట్ చేయడం వల్ల అశ్విన్ మనం పెద్దగా చూడకపోయినా, వన్స్ ఎప్పుడైతే ధోని 2014 ఆ టైంలో రిటైర్మెంట్ అవ్వడం, ఆ తర్వాత మనం అప్పటికే 2013-14 ఆ టైంలోనే మనం ఇండియాలో సిరీస్ గెలవడం గట్టిగా స్టార్ట్ చేసాము. అప్పుడు అశ్విన్ వాల్యూ అనేది మనకు బాగా తెలిసింది. ఎందుకంటే ఇప్పుడు మనము న్యూజిలాండ్ తో వైట్ వాష్ అవ్వడానికి ముందు వరకు ఇండియాలో ఓడించడం, ఒక్క మ్యాచ్ అయినా ఓడించడం కూడా చాలా కష్టం అని అనుకోవడానికి ముఖ్య కారణం అండ్ ఫ్రంట్ రోలో ఉన్న ఒక పర్సన్ అశ్విన్. బ్యాటింగ్ కానీ మిగతా బౌలర్స్ కానీ ఉండొచ్చు, బట్ అశ్విన్ అనే పర్సనే దీనికి ముఖ్య కారణం. అశ్విన్ ఉంటాడు కాబట్టే ఇండియాలో బయట నుంచి వచ్చిన టీం ఇండియాను ఓడించడం చాలా కష్టమైంది. ఎందుకంటే మీరు మెజారిటీ చూసుకుంటే సగం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు మాక్సిమం అశ్విన్కే ఉండుంటాయి ఆ టైంలో. అండ్ అశ్విన్ ఉండకపోయినా ఆ వికెట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రైమ్ ఏదైతే ఇండియాలో గెలిచిందో ఆ టైంలో మాక్సిమం మోస్ట్ ఆఫ్ ది వికెట్స్ అశ్వినే తీసాడు. అండ్ హోమ్ కండిషన్స్ మనకి స్పిన్ కు అనుకూలిస్తాయి, అవన్నీ పక్కన పెడితే అశ్విన్ ఎలాంటి వేరియేషన్స్ వేసాడో మనం ఈ 10 years చూడొచ్చు. తన ప్రైమ్ పీరియడ్ అంటే ఇంచుమించుగా 2014 అండ్ 2022 వరకు కూడా ప్రైమ్ పీరియడ్ అని నేను అంటాను. అంటే ఆ 8 years అయితే చాలా టఫ్ గా, చాలా స్పీడ్ గా వికెట్లు తీయడం కానీ, అంటే ఇంచుమించు ఆ టైంలో మురళీధరన్ రికార్డు కూడా బ్రేక్ చేస్తాడు ఇవన్నీ అనుకున్నారు. అండ్ ఇప్పుడు కూడా తను ఇంకా ఉండి ఒక 600+ వికెట్స్ తీసుకుంటాడేమో అనుకున్నారు. కానీ అశ్విన్ రికార్డ్స్ కోసం చూసే పర్సన్ కాదు. అశ్విన్ గేమ్ ని ఆస్వాదించే పర్సన్ అండ్ గేమ్ ని అందరికంటే ఎక్కువ బాగా రీడ్ చేయగలిగే పర్సన్. బట్ తనకి కెప్టెన్సీ ఇవన్నీ ఎక్కువ రాకపోవడం వల్ల మనం తన ఎబిలిటీస్ ఓన్లీ బౌలర్ గా చూసాం. అండ్ బౌలర్ గా నా వరకు అశ్విన్ ఒక సైంటిస్ట్, చాలా వేరియేషన్స్ చేస్తూ ఉంటాడు. ఇలా వేద్దామా, అలా వేద్దామా, ఒక్కొక్కసారి స్పిన్ తిరగకపోతే సరే పేస్ తో వేద్దామా, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాడు అశ్విన్. అందుకే చెన్నైలో అశ్విన్ ఉన్నప్పుడు చెన్నై టీమ్ స్పిన్ ఎలా ఉండేది, అండ్ తర్వాత రాజస్థాన్ లో అశ్విన్ ఉన్నా ఎలా ఉండేది, అండ్ ఒక్కొక్క సడన్ గా మనం 2021లో T20 వరల్డ్ కప్ కూడా అశ్విన్ కావాలని తెచ్చుకున్నాం. సో ఇవన్నీ జరిగాయి. అశ్విన్ అనే పర్సన్ మ్యాచ్ ను ఒక వైపు నుంచే చూడడు, చాలా వేస్ లో చూస్తాడు. అశ్విన్ యాక్చువల్ గా కెప్టెన్ ఏదైనా అయ్యి ఉంటే మనకు అశ్విన్ లో ఉన్న పూర్తిగా క్యాపబిలిటీస్ అనేవి బయట పడేది. బట్ ఓన్లీ బౌలర్ గా ఉండడం, అది కూడా ఎక్కువ ఇండియన్ కండిషన్స్ లో యూజ్ చేసుకోవడం, వైట్ బాల్ లో తను పూర్తిగా పక్కన పెట్టడం, ముఖ్యంగా వన్డేల్లో పక్కన పెట్టడం, ఇవన్నీ జరగడం వల్ల ఏమైందంటే ఓన్లీ రెడ్ బాల్ లో చూడడం. రెడ్ బాల్ లో ఇండియన్ కండిషన్స్ లో టపా వికెట్లు వస్తుంటే మనకి ఏమనిపించింది అంటే అశ్విన్ కి వస్తాయి కదా వికెట్లు ఇండియన్ కండిషన్స్ అన్నట్టు అనుకున్నాం. బట్ అశ్విన్ అలా ఓన్లీ కండిషన్స్ ని హెల్ప్ తీసుకుని వికెట్స్ తీసే బౌలర్ కాదు. అశ్విన్ చాలా ఎక్కువ రీడ్ చేస్తాడు. అండ్ లెఫ్ట్ హ్యాండర్స్ కి ఎగెనెస్ట్ గా చాలా లేథల్ బౌలర్. అండ్ వరల్డ్ లో ఎవరు కూడా అంతమంది లెఫ్ట్ హ్యాండర్స్ వికెట్స్ అయితే తీయలేదు. ఈవెన్ మురళీధరన్ కూడా తీయలేదు. సో అదొక పెద్ద అచీవ్మెంట్. అండ్ రైట్ హ్యాండర్స్ కూడా చాలా ఇబ్బంది పెడతాడు అశ్విన్. అండ్ అశ్విన్ ఒక ఓవర్ ఒకలాగా వేసాక మళ్ళీ నెక్స్ట్ ఓవర్ అలాగే వేయడు. చాలా డిఫరెంట్ వేరియేషన్స్ ట్రై చేస్తాడు. ఒక్కొక్కసారి క్యారమ్ బాల్ వేస్తాడు, ఒక్కొక్కసారి గూగ్లీ వేస్తాడు. అంటే తన రెగ్యులర్ బౌలింగ్ స్టైల్ కి భిన్నంగా కూడా ప్రయత్నించిన సందర్భాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో బట్ అది షార్టెస్ట్ ఫార్మ్ ఆఫ్ ది గేమ్ లో ఎక్కువ కనిపించింది. అండ్ ఇండియాలో రెడ్ బాల్ లో కూడా బాగా కనిపించింది.
బట్ ఈ వన్‌డేలకొచ్చేసరికి తనని ఎక్కువగా ఉపయోగించుకోకపోవడం, ఇంకా అప్పటికి చాహల్ అండ్ కుల్దీప్ వీళ్ళని వాడడం. దీనివల్ల ఏమైందంటే తన క్యాలిబర్ వన్‌డేల్లో మనం చూడలేకపోయాం. బట్ అశ్విన్ 2011 వరల్డ్ కప్ టీమ్‌లో కూడా ఉన్నాడు. అండ్ అప్పుడు కూడా ఆ టీమ్‌లో చాలా వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్స్ ఇచ్చాడు. అండ్ తనకొక ట్రోఫీ కూడా ఉంది. అంటే లెజెండ్స్‌కి ఎప్పుడు ట్రోఫీస్ తక్కువుంటాయి. మన ఇండియన్ లెజెండ్స్‌ని చూసుకుంటే వాళ్ళెవరు పెద్దగా ట్రోఫీలు సాధించిన వాళ్ళు తక్కువ మందున్నారు. గంగూలీ గాని, ద్రావిడ్ గాని, లక్ష్మణ్ గాని. సో కొంచెం మంది విజయాలు వాళ్ళకి వరల్డ్ కప్స్ లేవు. బట్ అశ్విన్ లెజెండ్ అవ్వకముందే వరల్డ్ కప్ ఉంది అశ్విన్‌కి గాని, విరాట్ కోహ్లీకి గాని. విరాట్ కోహ్లీకి ఆఫ్‌కోర్స్ మొన్న 2023, 24 వరల్డ్ కప్ కూడా వచ్చింది. టీ20ది. బట్ వీళ్ళకి ఉన్నా కూడా తర్వాత కూడా అదే లెవెల్ ఆఫ్ పెర్ఫార్మన్స్ ఇవ్వడం జరిగింది. రీసెంట్‌గా కూడా తన ఫార్మ్ ఏమి డిప్ అవ్వలేదు. ఒక్క న్యూజిలాండ్ సీరీస్‌లో ఫార్మ్ డిప్ అంటే కొంచెం కరెక్ట్‌గా ఆ 3 మ్యాచ్‌లు పెర్ఫార్మన్స్ ఇవ్వలేకపోయాడు గానీ, అంతకు ముందు వరకు కూడా అశ్విన్ చాలా గట్టిగానే బౌలింగ్ ఏసాడు. చాలా రెగ్యులర్‌గా వికెట్స్ తీస్తూ వచ్చాడు. అశ్విన్ అంత త్వరగా రిటైర్మెంట్ ఇస్తాడనుకోలేదు. బట్ మన ఇండియన్ టీమ్ బ్యాటింగ్ కోసం ఎక్కువ చూస్తుంది అన్న ఒక దీన్ని తను బాగా థింక్ చేసాడు. సో, ఇప్పుడు నన్నెప్పుడో ఎంచుతారు. చాలా అవసరం ఉన్నప్పుడు ఇంక తప్పదు. ఏ బౌలర్ కూడా కరెక్ట్‌గా లేడు అన్న టైంలో ఎంచుతాడు. అదేదో నేనిప్పుడు రిటైర్మెంట్ ప్రకటించేసుకుంటే బెస్ట్ కదా! టైమ్ వేస్ట్ చేయడం ఎందుకు అన్నట్టు ఫిక్స్ అయ్యాడు. చాలు సాటిస్ఫైడ్‌గా ఎండ్ చేసేద్దాం కెరీర్‌ని అన్న ఒక నమ్మకంకొచ్చేసాడు. సో, ఓవరాల్‌గా అన్ని ఫార్మాట్స్ ఆఫ్ గేమ్ నుంచి తను ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి అయితే మాత్రం రిటైర్మెంట్ ప్రకటించాడు. సో, అశ్విన్ లాంటి ప్లేయర్ మళ్ళీ నెక్స్ట్ ఎవరు మనకి అనేది కొంచెం మళ్ళీ రీథింక్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జడేజా కూడా ఆల్మోస్ట్ కెరీర్ చివరిలోనే ఉన్నాడు. అంటే మహా అయితే ఒక 2 ఇయర్స్ ఆడొచ్చు గానీ, అశ్విన్ హోమ్ కండిషన్స్‌లో ఉన్నంత లీతల్‌గా జడేజా ప్రతిసారి ఉంటాడనేది మనకు తెలీదు. సో, నెక్స్ట్ ఎవరనేది మనం రీథింక్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఆ స్పిన్ విభాగంని నడిపించే నాయకుడు ఎవరు అనేది మన ఇండియన్ బీసీసీఐ గాని, ఇండియన్ కోచెస్ గాని ఈళ్ళందరూ కూడా ఫైండ్ చేయాల్సిన అవసరం ఉంది. వాషింగ్టన్ సుందర్ గాని, లేదు అంటే మేబీ కుల్దీప్ వీళ్ళని కూడా మళ్ళీ పిలొచ్చేమో తెలీదు. లేదంటే ఇంకా కొత్త స్పిన్నర్స్‌ని ఎవరినైనా చూస్తారేమో తెలీదు. ఓవరాల్‌గా అయితే మాత్రం అశ్విన్ చాలా మంచి కెరీర్ అశ్విన్‌ది. ఈవెన్ ఐపీఎల్ పరంగా చూసుకున్నా, ఇంటర్నేషనల్ క్రికెట్ పరంగా చూసుకున్నా, రికార్డ్స్ పరంగా చూసుకున్నా కూడా అనిల్ కుంబ్లే తర్వాత హైయెస్ట్ వికెట్ టేకర్ అండ్ అన్ని ఫార్మాట్స్ ఆఫ్ ది గేమ్ అంటే ఈవెన్ వన్‌డేలు, టీ20లు అన్నీ కలుపుకున్నా కూడా అనిల్ కుంబ్లే తర్వాత హైయెస్ట్ వికెట్ టేకర్ మనకి అశ్వినే. అండ్ 36 టైమ్స్ 5 వికెట్స్ హాల్స్ ఉన్నాయి. ఇది సేన్ వాన్‌తో షేర్ చేసుకున్నాడు ఈ రికార్డ్. అండ్ మొత్తం మురళీధరన్ ఫస్ట్‌లో ఉన్నాడు. అండ్ హైయెస్ట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచెస్ కూడా అశ్విన్‌కే వచ్చాయి. 11 టైమ్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది. అండ్ ఈ రికార్డ్ కూడా షేర్ చేసుకున్నాడు. బట్ బ్రేక్ కూడా చేశాడు. అశ్విన్ ఇప్పుడు హైయెస్ట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచెస్. సో, మ్యాన్ ఆఫ్ ది సీరీస్‌లో. ఓవరాల్‌గా మాత్రం అశ్విన్ ఒక చాలా మంచి క్రికెటింగ్ కెరియర్ ఉన్న లెజెండ్. అండ్ అశ్విన్ కోసం మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువ. అండ్ అశ్విన్ బౌలింగ్ కోసమే చెప్పుకున్నాం గానీ, అశ్విన్ బ్యాటింగ్ కోసం మనం చెప్పుకున్న సందర్భాలు తక్కువ. బట్ తను 4 టైమ్స్ సెంచరీస్ కొట్టి అండ్ 5 వికెట్ హాల్స్ ఉన్నాయి. ఇయాన్ బోథమ్‌కి ఒక్కళ్ళకే ఉన్నాయి 5 టైమ్స్ సెంచరీస్ అండ్ 5 వికెట్ హాల్స్. అండ్ అశ్విన్‌కి 4 టైమ్స్ ఉన్నాయి. అండ్ అశ్విన్ 3000+ రన్స్ బాస్. సో, 3000+ రన్స్ చేసి 500+ వికెట్స్ అనేది చాలా పెద్ద అచీవ్‌మెంట్. అండ్ తను హోమ్ కండిషన్స్‌లో చాలా బాగా ఆడేస్తాడు. అండ్ అబ్రాడ్ మనం ఓవర్‌సీస్ కోసం పెద్దగా ఎక్కువ మాట్లాడుకోలేము అశ్విన్ కోసం. ఎందుకంటే తనకిచ్చిన ఛాన్సులు చాలా తక్కువ. అదొక్కటే కొంచెం బాధగా అనిపించింది. అశ్విన్ అక్కడ కూడా వేరియేషన్స్ చేయగలడు గానీ, ఎందుకో తనని ఓవర్‌సీస్‌లో బాగా ఎక్కువ వాడుకోలేదనేది నాకు ఇప్పటికి ఉన్న కన్సర్న్. ఓవరాల్‌గా అయితే మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండ్ థాంక్స్ ఫర్ ద కాంట్రిబ్యూషన్ టు ఇండియన్ క్రికెట్. ఓవరాల్‌గా ఒక మంచి కెరీర్‌ని ముగించిన అశ్విన్ గారికి కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్.